Dear friends, good morning everybody. Today we are going to discussion about the spoken English flow tenses part. Tenses is a very important lesson. Tense means time, time means కాలం. టెన్స్ అంటే టైం అంటే కాలము. ఈ కాలాన్ని మన కన్వెంట్ ప్రకారంగా 3 టైప్స్ గా డివైడ్ చేసినాం. ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ అంటాము, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ మీన్స్ టుడే, వర్తమాన కాలము, జరుగుతున్న కాలం అంటాము. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము, ఎస్టర్డే జరిగిపోయింది. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలము, జరగబోయే కాలము. ఈ 3 టెన్సెస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టెన్సెస్ పార్ట్. ప్రెజెంట్ టెన్స్, past tense and future tense. Present tense means yesterday, past tense means present tense means today, past tense means yesterday, future tense means tomorrow. Okay, if present tense malli present tense is divided into 4 kinds again. Present tense malli mana convenient prakaranga 4 types ga divide chesinam. First simple tense, continuous tense, perfect tense, perfect continuous tense. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మన ప్రెజెంట్ లో ఉన్నాం కాబట్టి ప్రెజెంట్ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాం. సింపుల్ అంటే ఈజీగా. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ లో ఆ క్రియ కంటిన్యూగా జరుగుతూ ఉన్నది. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడే ఈ క్షణంలో జరిగిపోయిన పనిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈ క్రియ గతంలో ఎప్పుడో ప్రారంభమై అది ఇంకా కూడా మన కళ్ళ ముందర జరుగుతూ ఉన్నట్లయితే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని చెప్పినా కానీ మాట్లాడలేదు. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుచూ ఉన్నాను. ద యాక్షన్ ఈస్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐస్ ప్రాపర్లీ, ఇక్కడ కంటిన్యూగా జరుగుతున్నది. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఐ హావ్ స్పోకెన్ ఇంగ్లీష్, నేను ఇప్పుడే ఈ క్షణంలో ఇంగ్లీష్ మాట్లాడినాను అని వస్తుంది. ఇప్పుడే ఈ క్షణంలో జరిగిపోయిన దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాము. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక క్రియ ప్రారంభమై ఆ క్రియ ఇంకా కూడా జరుగుతున్నట్లయితే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఐ హావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంకా కూడా ఇంగ్లీష్ మాట్లాడుచుకున్నానని ఈ 4 సెంటెన్స్ ఈ ప్రెజెంట్ పొజిషన్ లో మాట్లాడుతుంటాము. ఇక్కడ నెక్స్ట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన కాలాన్ని మనం గతంలో జరిగిపోయింది. గతం అంటే నిన్న కానీ మొన్న కానీ 3 days కానీ 4 days కానీ లాస్ట్ ఇయర్ కానీ గతంలో జరిగిపోయిన ప్రతి విషయాన్ని పాస్ట్ టెన్స్ అంటాం. ఈ పాస్ట్ టెన్స్ లో అన్ని పనులు ఎట్ ఏ టైం మనం చేయలేము కాబట్టి అకార్డింగ్ టు అవర్ కన్వీనియంట్ ఈ డివైడెడ్ ద 4 టైప్స్ అగైన్. సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నాం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాం, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాము. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే అక్కడ జరిగిపోయింది, ఎప్పుడు జరిగిపోయిందో తెలియనటువంటి విషయాన్ని చెప్పేదాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము. ఏ విధంగా ఐ స్పోక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడినాను. నిన్న మాట్లాడినా, మొన్న మాట్లాడినా, లాస్ట్ ఇయర్ మాట్లాడినా, ఒక 10 years బిఫోర్ మాట్లాడినా జరిగిపోయింది ఈ విషయాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది గతములో ఇదే సమయానికి ఒక క్రియ జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాము. ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే ఎట్ సేమ్ టైం అంటాను, నేను ఇదే టైం నేను ఇంగ్లీష్ మాట్లాడుచూ ఉంటుంది అంటున్నాము. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పొజిషన్ చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక క్రియ ప్రారంభమై అదే క్రియ గతంలోనే ఒక సమయానికి జరిగిపోయింది. ఏ విధంగా అంటే ఐ హ్యాడ్ గతంలో ప్రారంభమైన క్రియ గతంలో ఒక సమయానికి నిర్వహించిన సమయానికి ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో 11 o'clock నేను ఎగ్జామ్ స్టార్ట్ చేసిన రాయడము 2 o'clock కంప్లీటెడ్ అయిపోయింది. అంటే 11 స్టార్ట్ అయిన క్రియ 2కు కంప్లీట్ అయిపోయింది అంటే ఒక నిర్ణయించిన ఒక టైం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లా. మరి ఇక్కడ ఏమంటున్నాం ఐ హాడ్ స్పోకెన్ ఇంగ్లీష్, నేను గతంలో ఇంగ్లీష్ మాట్లాడి ఉంటిని అని చెప్పేస్తున్నాం. ఇక్కడ హ్యాడ్ బి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ప్రారంభమైన క్రియ గతంలోనే కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను గతంలో ఇంగ్లీష్ మాట్లాడుచూ ఉంటేని. ఓకే, ఇది పాస్ట్ టెన్స్ సంబంధించింది. ఈ ఫ్యూచర్ టెన్స్ లా ఈ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్ అగైన్. మన కన్వీనియంట్ ప్రకారంగా ఈ భవిష్యత్తులో చేసే పనులు కూడా 4 టైప్స్ గా డివైడ్ చేసినాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అన్నాము, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అన్నాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏమంటారు అంటే భవిష్యత్తులో ప్రారంభము అయ్యే పని. ఐ షల్ కమ్ టు యువర్ ఆఫీస్ టుమారో అంటే నేను రేపు మీ ఆఫీస్ వస్తాను అంటున్నా కానీ రాలే. అదేవిధంగా ఐ విల్ స్పీక్ విత్ యూ, నేను మీతో మాట్లాడతాను రేపు అంటున్నా కానీ మాట్లాడలే. అదేవిధంగా
ఐ షెల్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీషు మాట్లాడబోతాను. ఈ కంటిన్యూస్ టెన్స్లో ఐ షెల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుచూ ఉండబోతాను. అంటే రేపు ఒక నిర్ణయించిన సమయాన్ని ఒక సమయం వరకు కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ప్రారంభమైన క్రియ భవిష్యత్తులోనే ఒక సమయానికి పర్ఫెక్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 11 o'clock పరీక్ష ప్రారంభం చేసి 2 o'clock పర్ఫెక్ట్గా చేసి ఉండబోతాను. రేపు నేను ఒక 11 o'clock ఎగ్జామ్ స్టార్ట్ చేసి 2 వరకు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. ఐ షల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్, నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడుచూ ఉండబోతాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ప్రారంభమైన క్రియ భవిష్యత్తు కాలంలో కొద్ది కాలం కంటిన్యూగా జరిగి అంత మధ్య దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటుంటాము. ఐ షల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని ఎగ్జాంపుల్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ 12 టెన్సెస్లో ఇక్కడ ఓన్లీ 10 లెసన్స్ ఉపయోగిస్తాము. ఈ 2 మైనస్ ఉంటుంది. ఇక్కడ ఏంది ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఉపయోగించము. ఇక్కడ అదే విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించము. ఎందుకు ఇది ఉపయోగించమంటే గతంలో నేను బాంబేలో ఉన్నప్పుడు ప్రైవేట్లో ఉద్యోగం చేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పడానికి ఇది మనం యూజ్ చేయం. ఓకే, ఇది ఎందుకు ఉపయోగించాలంటే భవిష్యత్తులో నేను ఒక పర్ఫెక్ట్గా పని చేస్తుండబోతాను. ఒక ఫైనాన్షియల్ బిజినెస్ పెట్టిన క్యాండిడేట్ ఒక 10 మెంబర్స్కు ఇచ్చేస్తే ఆ డబ్బులు రీపేమెంట్ వస్తేనే కంటిన్యూ చేస్తుంటాడు. ఆ బిజినెస్ అనేది ఎప్పుడు స్పైల్ అయిందో తెలియదు కాబట్టి నేను బిజినెస్ చేస్తూ ఉండబోతాను అనే విషయాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయం. యాక్చువల్గా ఇక్కడ కావాల్సిన ఈ టెన్సెస్ పార్ట్ మనకు క్లియర్గా అర్థమైతే 75% మనకి ఇంగ్లీష్ వచ్చినట్టే. ఈ టెన్సెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్గా ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈ పాస్ట్ కంటిన్యూస్, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ 5 లెసన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా టెన్సెస్ 12 ఉన్నాయి. ఈ 12లో 2 మైనస్ చేస్తే ఓన్లీ 10. ఈ 10లలో ఎవ్రీడే రెగ్యులర్గా ఉపయోగించేది ఓన్లీ 5 టెన్సెస్ మాత్రమే. ఆ 5 టెన్సెస్లా సింపుల్ ప్రెజెంట్ ఒకటి, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, మళ్ళీ ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటిదండి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీన్స్ ఇట్ ఈస్ షో an action or state at the moment in the simple present tense. Regular activities, habitual actions, universal truth ni how to tell the simple present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగా నిర్వచనము మనం ప్రతిరోజు చేసే పనులు, అలవాటు ప్రకారంగా చేసే పనులు, నిత్య సత్యములను, జగమరిగిన సత్యములను ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే చెప్తాము. ఏ విధంగా అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఎవ్రీడే, సూర్యుడు ప్రతిరోజు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. మనకు నచ్చకపోయిన ఈ యూనివర్సల్ ట్రూత్ను చేంజ్ చేయలేము. ఐ గో టు మై ఆఫీస్ ఎవ్రీడే అంటాము. ఇక్కడ ఈ 12 టెన్సెస్లో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే మన ఇంట్లో మన కుటుంబంలో మన హెడ్ ఓవర్ ఫాదర్ అంటుంటాము. ఫాదర్ చేసినట్టు మనం వింటాం. ఇక్కడ ఈ టోటల్ టెన్సెస్లో మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనే దానికి ఒక టైం ఉండదు. రెగ్యులర్ యాక్టివిటీస్, నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను, ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను, ప్రతిరోజు కాలకృత్యాలు తీసుకుంటాను అనేది రెగ్యులర్ యాక్టివిటీస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్ అనేది డూ డస్ ఉంటుంటుంది. అదేవిధంగా మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఏ విధంగా అంటే ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతానా. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడను. డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడను అనే ఈ 4 సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్, ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ rapidly and fluently, correctly, very well. Wherever you go, you can get the dynamic respect from the different people in the market. So you have to learn the English, very very important simple present tense, as well as you have to learn the simple past tense. మరి what do you mean by simple past tense అంటే గతంలో జరిగిపోయిన విషయాలని, మరి గతం అంటే నిన్న కానీ మొన్న కానీ 10 years క్రితము జరిగిపోయినప్పుడు ఇక్కడ మనం దీన్ని డిడ్ మాత్రమే హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాము. ఇక్కడ డూ అండ్ డస్ తీసుకున్నాము. ఇక్కడ మరి అదే విధంగా ఈ డిడ్ అనేది ఎప్పుడు జరిగిపోయింది. డిడ్ అంటే జరిగిపోయిన విషయాన్ని హెల్పింగ్ తీసుకుంటాము. ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఐ స్పోక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీషు మాట్లాడినాను. ఎప్పుడు మాట్లాడినాను, ఏ సమయంలో మాట్లాడనేది ఒక నిర్ణయించిన సమయం చెప్పేదాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము. ఐ స్పోక్ ఇంగ్లీష్, డిడ్ ఐ స్పీక్
డిడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడినానా? ఐ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు. డిడింట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడలేదా అనేది ఈ 4 సెంటెన్స్ పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఈ 4 సెంటెన్స్ మనం ప్రాక్టీస్ చేస్తుంటామో తెలుగు టు ఇంగ్లీష్, ఈ కెన్ గెట్ డైనమిక్ బెనిఫిట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వెళ్ళి కట్ చేయాలి సార్. అయితే మనకు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇట్లా ఉన్నటువంటి బెనిఫిట్ 4 సెంటెన్స్ మనకు ఉంటాయి. అదే విధంగా ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరిగిపోయే పనులు. జనరల్ మనం అంటుంటాం, ఫ్రెండ్ను వెల్ కమ్ టు మై ఆఫీస్, మా ఆఫీస్కి ఎప్పుడు వస్తారండి అంటాము. ఆఫ్టర్ 10 minutes, ఆఫ్టర్ 10 minutes, టుమారోనా, డే ఆఫ్టర్ టుమారో, ఆఫ్టర్ 10 days అనేటువంటి భవిష్యత్తు గురించి తెలుసుకుంటాము. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరిగే విషయాలని సింపుల్గా చెప్పేస్తుంటాము. ఈ సింపుల్గా షెల్ విల్ అనేది ఇక్కడ ఉపయోగిస్తున్నాం. షెల్ అండ్ విల్. ఓకే సార్, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో షెల్ అండ్ విల్ అనేది వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటుంటాము, ఆక్సిలరీ వెర్బ్ అంటుంటాము. ఇది మనకు సహాయం చేస్తుంది. హెల్ప్ అనేది అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే జస్ట్ టు షో యువర్ పర్ఫార్మెన్స్ విత్ ఇన్ 3 hours, ఈ 3 గంటల్లో మీరు మీ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతే అక్కడ మీరు అన్ఫిట్. మనకు సంవత్సరం మొత్తం చదివిన ఈ చదువును జస్ట్ టు షో ఓన్లీ 3 hours ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సొసైటీ, దెన్ ఆటోమేటిక్గా గెట్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ ద డిఫరెంట్ పీపుల్. అదే విధంగా ఈ షెల్ అనే బిల్ అనేది హెల్పింగ్ వెబ్స్ అంటుంటాము. మనం ఎగ్జామ్ రాయడానికి ఈ 3 rupees పెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటుంటాము. అదే విధంగా దీన్ని హెల్పింగ్ షెల్ విల్ ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఏమంటాం? ఐ షల్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడబోతాను. ఐ షల్ స్పీక్ ఇంగ్లీష్ ర్యాపిడ్లీ, ఫ్లూయెంట్లీ, కరెక్ట్లీ, వితౌట్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్ అంటుంటాం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో భవిష్యత్తులో చేసేది. ఇదే విధంగా పాజిటివ్ అయిపోయినాక ఇంట్రాగేటివ్, షల్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడబోతానా అని ఇంట్రాగేటివ్ చేస్తున్నాము. ఐ షల్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడబోను అని నెగటివ్ చెప్తున్నాం. షల్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడబోనా అనేటువంటి నెగటివ్ ఇంట్రాగేటివ్ చేస్తున్నాము. దీస్ ఆర్ ఓన్లీ సింపుల్ టెన్సెస్. ఇక్కడ ఇది ప్రజెంట్ యాక్షన్, ఇది పాస్ట్ యాక్షన్, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్. ఇది సింపులే, ఇక్కడ సింపులే, ఇక్కడ సింపులే. సింపుల్ అనేది ఈజీగా, సులభము అనుకుంటాం. డూ యూ థింక్ ఇంగ్లీష్ ఈజ్ ఈజీ లాంగ్వేజ్ అంటే ఎస్, ఐ థింక్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ లాంగ్వేజ్ అంటుంటాము. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే రెగ్యులర్గా మన ఇంగ్లీష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎదుటి వ్యక్తులు మాట్లాడితే అది తెలియకుండానే మనకు రెస్పెక్ట్ అనేది ఏర్పడుతుంటుంది. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి వాల్యూ అన్నట్టు. ఓకే, అదే విధంగా ఈ ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సెకండ్ పర్సన్ గురించి చెప్పండి. ఈ షీలో ఎట్లా యూజ్ చేస్తారు? ఓకే సార్, ఇక్కడ థ్యాంక్ యూ సార్. ఇక్కడ సింపుల్ ప్రెజెంటెన్స్ లో డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అన్నాము ఎదుటి వ్యక్తిని. ఓకే, ఈ డూ ఎవరెవరికి ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్, నౌన్ ప్లూరల్ మాత్రమే డూ ఉపయోగించుకోవాలి. డస్ ఈజ్ యూజ్డ్ ఫర్, డస్ అనేది ఉపయోగించబడుతుంది థర్డ్ పర్సన్ సింగులర్. మరి థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరెవరండి అంటే ఈ అనే థర్డ్, షీ అనే థర్డ్, ఇట్ అనే థర్డ్. ఎట్లా అంటే తాను ఉత్తమా, ఎదుటి మధ్యమా, ఎక్కడో ప్రథమ, ఎక్కడో ఉన్నటువంటి విషయాల గురించి మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటుంటాము. హూ ఈజ్ షీ అంటే షీ ఈజ్ మై సిస్టర్ అంట, హూ ఈజ్ అంటే ఈ ఈజ్ మై ఫాదర్ అంటుంట, వాట్ ఈజ్ ఇట్ అంటే ఇట్ ఈస్ మై కార్ అంట. అదే విధంగా ఈ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక పేరు వచ్చినప్పుడు డస్ ఉపయోగించుకోవాలి. ఈ స్పీక్స్ ఇంగ్లీష్ వెరీ ర్యాపిడ్లీ, అతడు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడుతాడంటాము. అదేవిధంగా అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడా అన్నప్పుడు క్వశ్చన్ రూపంలో ఈ డస్ ఉపయోగిస్తున్నాం. డస్ ఈ స్పీక్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడా అంటే ఈ డజంట్ స్పీక్ ఇంగ్లీష్, నెగిటివ్ మాట్లాడతాం. డజంట్ ఈ స్పీక్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ మాట్లాడడా అనే నెగిటివ్ ఇంటరాగేటివ్ 4 సెంటెన్స్ గా ఈ డజ్ ఉపయోగిస్తుంటాము. ఇక్కడ డూ, డజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లా. ఇవే కాకుండా టెన్సెస్ లా కెన్ వస్తుంటుంది, మేమ్ వస్తుంటుంది, మస్ట్ వస్తుంది, షుడ్ వస్తుంది. ఇవి కాకుండా హ్యావ్ టు, హ్యాస్ టు. లాస్ట్ కెన్, మస్ట్,
కెన్, మే, మస్ట్, షుడ్, హ్యావ్ టు, హస్ టు, డూ, డస్ ఇవి మాత్రమే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంటవి. ఇక ఉన్నాయి. ఈ కెన్ గురించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏంటంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. గలను అనేది ఎప్పుడు వస్తుందంటే మన శక్తి సామర్థ్యాలను చూపిస్తుంది. మీరు రైట్ హ్యాండ్ తోటి రాయగలరు, ఐ కెన్ రైట్ విత్ మై లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో. ఓకే, రైట్ హ్యాండ్ మాత్రమే కాదు, ఐ కెన్ రైట్ విత్ మై లెఫ్ట్ హ్యాండ్, నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి కూడా రాయగలనది. ఎదుటి వ్యక్తి చేయలేని మనం చేయగలిగినప్పుడే కెన్ అంటుంటాం. కెన్ అనేది మన ఎబిలిటీని చూపిస్తున్నది. మే అంటే నేను డౌట్ఫుల్ అంటుంటాము. మస్ట్ అంటే కంపల్సరీ, షుడ్ అంటే రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ మస్ట్ అంటే జనరల్గా మస్ట్ అంటే ప్రామిస్, తప్పక. మరి ప్రామిస్ ఎప్పుడు చేస్తుంటాం అంటే ఒక 2-3 టైమ్స్ అతను మాట మీద స్టాండర్డ్ లేడు కాబట్టి అదే నెగ్లెక్ట్ చేస్తే ఐ మస్ట్ అంటాడు. ఐ మస్ట్ అంటే ప్రామిస్ చేసినట్టు. ఐ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్, ఐ మస్ట్ ప్రొవైడ్ అమౌంట్ విత్ ఇన్ 2 days. తక్కువ టైంలో మేము డబ్బులు అరేంజ్ చేస్తాము, ప్లీజ్ డోంట్ వరీ అంటుంటాం. మస్ట్ అంటే తప్పనిసరిగా. షుడ్ అంటే రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే ఐ షుడ్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఆఫీస్ బికాస్ ఐఎమ్ ఎన్ ఎంప్లాయ్, లేకపోతే ఐఎమ్ ఏ రెస్పాన్సిబిలిటీ పర్సన్, నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాబట్టి ఎవ్రీథింగ్ ఐ కెన్ అరేంజ్ మై సెల్ఫ్ ఓన్లీ. ఐ షుడ్ అరేంజ్ అంటున్నాం, నేను అరేంజ్ చేయాలి. ఇక్కడ మరి హ్యావ్ టు, హస్ టు అంటే ఏంటంటే స్పెషల్ యూసేజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. స్పెషల్గా అంటే రెగ్యులర్గా లేనటువంటిది, ఒక రోజు ఉన్నదా అంటే స్పెషల్ అంటుంటాము. వాట్ ఈస్ ద స్పెషల్ టుడే? టుడే ఈ సండే అంటుంటాం. ఇక్కడ కూడా ఐ హ్యావ్ టు గో టు రైట్ ఎన్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో, ఎక్కడికి? టు రైట్ ఎన్ ఎగ్జామ్, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి అంటున్నాము. షీ హ్యాస్ టు సింగ్ ఏ సాంగ్ ఆన్ ద స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్, ప్రజల ముందు ఆమె ఒక పాట పాడాలి అనుకున్నప్పుడు ఆమెకి ఇష్టం ఉన్నా లేకున్నా, నచ్చిన నచ్చకపోయినా కమిట్ అయిపోయింది కాబట్టి షీ హ్యాస్ టు సింగ్ ఏ సాంగ్. ఓకే, అలాంటప్పుడు మాత్రం ఇది స్పెషల్గా తీసుకుంటాం. స్పెషల్ యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హ్యావ్ టు, హస్ టు ఉంటుంది. అడిషనల్ హెల్పింగ్ వెర్బ్ ఏమో డూ, డస్ వస్తుంది. ఓకే, ఇంతవరకు ఇది కంప్లీట్. ఇక్కడ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో కూడా అడిషనల్, ఇక్కడ ఈ స్పెషల్ యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇక్కడ హ్యాడ్ టు ఉంటుంది, అదేవిధంగా యూజ్ టు ఉంటుంది. ఇక్కడ హ్యాడ్ టు అంటే ఇష్టం లేకుండా చేసినాం, యూజ్ టు అంటే ఇష్ట ప్రకారంగా చేసినాం. కొన్ని పనులు మనం గతంలో జరిగిపోయినాయి, ఇష్టంగా చేసిన పనులు ఉన్నాయి, కష్టంగా చేసిన పనులు ఉన్నాయి. ఆ యూజ్ టు గో టు ద కాలేజ్ ప్రీవియస్లీ టైమ్ టు టైమ్ అంటే నా ఇష్ట ప్రకారంగా కాలేజ్కి వెళ్ళేవారిని. ఓకే, ఐ యూజ్ టు గో టు ద మై ఆఫీస్ టైమ్ టు టైమ్ అంటాం. ఐ యూజ్ టు ఈట్ ద ఫుడ్ టైమ్ టు టైమ్, లంచ్ టైమ్ అంటాం. కానీ నౌ ఐ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు ఈట్ ద ఫుడ్ టైమ్ టు టైమ్ అంటుంటాం. ఇక్కడ ఈ హ్యాడ్ టు అంటే చేయవలసి వచ్చింది, నాకు ఇష్టం లేదు, బై ఫోర్స్ వల్ల చేయవలసి వచ్చినప్పుడు ఐ హ్యాడ్ టు గో టు పిక్చర్ విత్ మై ఫ్రెండ్స్. నేను సినిమా కూడా ఇష్టం లేదు, కానీ మా ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఐ హ్యాడ్ టు గో టు పిక్చర్. ఓకే, ఐ హ్యాడ్ టు ప్రిపేర్ స్పెషల్ ఫర్ మై ఫ్రెండ్స్. నాకు ఇష్టం లేదు, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, తప్పని పరిస్థితిగా నేను ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ప్రిపేర్ స్పెషల్ ఫర్ మై ఫ్రెండ్స్ ఇన్ మై హౌస్ అంటే ఇక్కడ దీన్ని స్పెషల్ యూసేజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ మన షెల్ ఇల్లు కూడా ఉంటుంది. ఏముంటుందంటే షెల్ హ్యావ్ టు, అదేవిధంగా వీళ్ళ కూడా ఉపయోగిస్తుంటాము. ఇది కూడా స్పెషల్ యూసేజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వస్తుంటుంది. ఐ షల్ హ్యావ్ టు రైట్ ఎన్ ఎగ్జామ్ టుమారో, రేపు నేను ఎగ్జామ్ రాయబోవాలి, అది బ్రేక్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఐ షల్ హ్యావ్ టు రైట్ ఎన్ ఎగ్జామ్ అంటుంటాడు. అదేవిధంగా ఇక్కడ ఈ రెండింటి షల్ హ్యావ్ ఎప్పుడు, విల్ హ్యావ్ ఎప్పుడు ఉపయోగించుకోవాలనేది మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ను బట్టి అది మనం యూజ్ చేస్తున్నాం. సబ్జెక్ట్ ఏమున్నాయి? ఐ సబ్జెక్టు, వి, యు, ఈ, షీ, ఇట్, దే. ఈ 7 సబ్జెక్టే కాకుండా ఒక్కొక్కసారి నేమ్ పెడుతుంటాం. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటాం, రవి అండ్ రాజు ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటుంటాం. ఒక్కొక్క సింగులర్ నేమ్ చూపిస్తున్నాం, ఒకసారి ప్లూరల్ నేమ్స్ వస్తుంటాయి. ఈ విధంగా ఈ టెన్సెస్ పార్ట్ మనకు అర్థమైతే వి కెన్ స్పీక్ విత్ అదర్స్ వెరీ ప్రాపర్లీ వితౌట్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్. ఫస్ట్ ఈ టెన్సెస్ పార్ట్ చాలా ప్రాక్టీస్ చేయాలి. ఒక 3-4 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఎదుటి వ్యక్తికి డిస్కషన్ చేస్తుంటే ఇది మనకు మనసులో అతికిపోతుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.